వేసవి వేడిపై దాడి చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. అక్కడ కాకీలకు కొండంత కష్టం వచ్చి పడింది. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టుగా మారిపోయిందట అక్కడి వ్యవహారం. అధికార పార్టీ నేతలు, ఉన్నతాధికారుల మధ్య నలిగిపోతున్న సగటు పోలీసులు ఈ డ్యూటీలు మా వల్ల కాదు బాబోయ్ అని చేతులెత్తేస్తున్నారట. ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంది? భయపెట్టే పోలీసులు ఇందుకు భయపడుతున్నారు. పోలీసింగ్ లో వరంగల్ కు ఒక స్పెషల్ స్టేటస్ ఉంది. అలాంటి పోలీసులు ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతున్నారట. బదిలీలు, సస్పెన్షన్లు, మెమోలతో హడలిపోతున్నారు. అది కూడా వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోనే జరగడం ఆసక్తికరంగా మారింది. తప్పు చేయకపోయినా అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులు ఒత్తినందుకు వేటు పడ్డంతో పోలీసు వర్గాల్లో ఆందోళన పెరుగుతోందంటున్నారు. నేతల మెహర్బానీ కోసం ఉన్నతాధికారులు కింది స్థాయి పోలీసులతో తప్పులు చేయిస్తూ బలిపశువులుగా మారుస్తున్నారని కింది స్థాయిలో గరంగరంగా ఉన్నారట. వరంగల్ తూర్పు నియోజకవర్గం అధికార పార్టీలో నెలకొన్న ఆధిపత్య పోరు ఇక్కడ పనిచేస్తున్న పోలీసులను ఇరకాటంలో పడేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి టార్గెట్ గా నడుస్తున్న రాజకీయంలో పోలీసులు ఇరుక్కుపోతున్నారట. కొండా దంపతుల రాజకీయాలు డిఫరెంట్ గా ఉంటాయి. వాళ్లు బయటకొస్తే హంగు ఆర్భాటాలుంటాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వీరి హవా నడిచినప్పుడు పెద్దగా ఇవేవీ సమస్య కాలేదు. కానీ ఇప్పుడు వారి ప్రత్యర్థులు కూడా బలపడ్డంతో ప్రతి పనిపై ఫిర్యాదులు పెరుగుతున్నాయి. సోషల్ మీడియా ఎఫెక్ట్తో ప్రతి విషయం రచ్చవుతోంది. ఈ పరిస్థితుల్లో సిఫార్సు లేఖలతో పోస్టింగ్ పొందుతున్న పోలీసు ఉన్నతాధికారులు చేస్తున్న పనులు కొందరికి తలనొప్పిగా మారుతున్నాయని అంటున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మొత్తం 3 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్, ఒక ఏసీపీ ఆఫీస్, ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ఇంకో క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్ ఉన్నాయి. 5 పోలీస్ స్టేషన్ల పరిధిలో 5గురు సీఐలు, 2 ఏసీపీలు, సుమారు 14 మంది ఎస్ఐలు పనిచేస్తున్నారు. వీళ్లలో ఎక్కువ మంది కొండా దంపతుల ఆశీస్సులతో పోస్టింగ్స్ తెచ్చుకున్న వాళ్లేనని చెప్పుకుంటారు. అందుకే వాళ్లు చెప్పినట్టు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయంటున్నారు. సహజంగానే హంగు ఆర్భాటం కోరుకునే కొండా మురళి బయటకొస్తే చాలు ఆయన భార్య సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న తూర్పు నియోజకవర్గంలో పనిచేస్తున్న పోలీస్ అధికారులంతా ఆయన చుట్టూ ఉండాల్సిందే. ఒక్కరు కనిపించకపోయినా ఉన్నతాధికారులకు ఫోన్ చేసి మరీ ఆ అధికారి ఎక్కడున్నారని అడుగుతారట. దీంతో ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ పైనుంచి ఆదేశాలు రాకముందే మురళిని కలవడం అలవాటు చేసుకున్నారు. ఇదే ఇప్పుడు వారికి తలనొప్పి తెచ్చిపెడుతోందట. మురళికి ఏ పదవి ఉందని, ఏ ప్రోటోకాల్ ప్రకారం పోలీస్ అధికారులు ఆయన్ని కలుస్తున్నారు, వెంట తిరుగుతున్నారంటూ ప్రశ్నలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫిర్యాదులు పెరిగిపోయి గత ఆగస్టులో ఓ సీఐ సస్పెండ్ అయ్యారు. ఇక వరంగల్ మిల్స్ కాలనీలో పనిచేస్తున్న సీఐ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్పై కేసు నమోదు చేయడం ఇటీవల వివాదాస్పదంగా మారింది. కొండా మురళి అనుచరుడి ఒత్తిడి మేరకే కేసు నమోదైందన్న ప్రత్యర్థుల ఫిర్యాదుతో మిల్స్ కాలనీ సీఐపై సస్పెన్షన్ వేటు పడింది. ఇక తాజాగా కొండా మురళికి ప్రోటోకాల్ లేకపోయినా ఎస్కార్ట్గా వ్యవహరిస్తున్నారంటూ పోలీస్ కమిషనర్ మెమోలు జారీ చేయడంతో వరంగల్ తూర్పులో పనిచేస్తున్న పోలీస్ అధికారులందరూ తలలు పట్టుకుంటున్నారట. కొండా మురళి తాజాగా కొన్ని శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్, మిల్స్ కాలనీ, ఇంతజార్గంజ్, మట్టెవాడ ఇన్స్పెక్టర్లు ఆయనకు ఎస్కార్ట్గా వెళ్లారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ మెమోలు జారీ చేశారు. ప్రోటోకాల్ లేని నాయకుడికి మీరు ఎస్కార్ట్గా ఎలా వెళ్లారో 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించడం ఇప్పుడు వరంగల్ తూర్పు పోలీస్ సర్కిల్స్లో హాట్ టాపిక్ అయింది. ఒత్తిడి కారణంగా తప్పని పరిస్థితిలో ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాల మేరకు మాత్రమే కొండా మురళితో వెళ్లాల్సి వస్తోందని, చివరికి అది తమకే చుట్టుకుంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. వెళితే ఒక గొడవ, వెళ్లకపోతే మరో గొడవ అని తలలు పట్టుకుంటున్నారట పోలీసులు. మొత్తంగా వరంగల్ తూర్పు నియోజకవర్గం పోలీస్ స్టేషన్స్లో పనిచేయడం కత్తిమీద సామైందన్నది పోలీసు వర్గాల మాట.